ఇప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేద్దాం. ఇప్పుడు నేను కట్ చేసే బ్లౌజు 2x2 ప్లెయిన్ బ్లౌజ్ అనమాట. ఈ 2x2 ప్లెయిన్ బ్లౌజ్కి హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు సన్నగా స్ట్రైట్గా మార్కింగ్ కోసం అని చెప్పి ఒక మార్కింగ్ చేసి ఒక 1 ఇంచ్ మార్జిన్ పెట్టుకొని ఈ విధంగా స్ట్రైట్గా ఒక లైన్ తీసుకోండి. ఈ 1 ఇంచ్ అనేది ఎందుకంటే ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి నడుంకి పట్టీలాగా యూజ్గా ఉంటుంది కాబట్టి, అంటే హెమ్మింగ్ పట్టీ వస్తుంది హ్యాండ్కి కూడా, అందుకోసమని నేను 1 ఇంచ్ ఎక్స్ట్రా వదిలేసి ఈ విధంగా స్ట్రైట్గా మార్కింగ్ చేశాను. ఇక్కడ నుంచి మనం హ్యాండ్ అనేది మెజర్మెంట్ ప్రకారంగా మార్కింగ్ చేద్దాం. హ్యాండ్ లెంత్ వచ్చేసి 6 ఇంచెస్, ఇది 6 ఇంచెస్కి మార్కింగ్ చేసేద్దాం. ఇప్పుడు ఈ 6 ఇంచెస్కి మార్కింగ్ చేసిన తర్వాత ఆర్మ్ హోల్ సైజ్ అనేది ఎట్లా, ఆర్మ్ హోల్ సైజ్ వచ్చేసరికి 3 ఇంచెస్ పెడదాం. ఎందుకంటే సగం 6లో సగం 3 అనమాట. 3 ఇంచెస్కి ఇలా మార్క్ చేద్దాం. అంటే మనకి ఆర్మ్ హోల్ అనేది వచ్చేస్తుంది అనమాట. 6 ఇంచెస్లో సగం 3 ఇంచెస్. ఇది గుర్తుపెట్టుకోండి, కొత్తగా నేర్చుకునే వాళ్ళు కానీ ఎవరైనా డౌట్స్ ఉన్న వాళ్ళకి యూజ్ ఉంటుంది. 6 ఇంచెస్ హ్యాండ్ వచ్చినప్పుడు 3 ఇంచెస్ ఆర్మ్ హోల్ సైజ్ తీసుకోండి. ఒక 2.5 ఇంచ్కి ఈ విధంగా మార్కింగ్ చేసి మన ఆర్మ్ హోల్ సైజ్ ఎంత వచ్చింది, 10 ఇంచెస్ వచ్చింది. అంటే ఇక్కడ జాయింట్ వస్తుంది అనమాట. అంటే రెండింటికి జాయింట్స్ అనేది వద్దు, ఒక సింగిల్ అంటే ఒక సైడ్ జాయింట్ పెట్టుకుంటే మనకి చాలా బాగుంటుంది. ఎందుకంటే ఒక సైడ్ ఫుల్గా మార్కింగ్ ప్రకారంగా కటింగ్ అవుతుంది కాబట్టి ఇంకొక సైడు ఆ కటింగ్ ప్రకారంగా జాయింట్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఒక సైడ్ జాయింట్ వదిలేసి ఒక సైడు ఫుల్గా మార్కింగ్ వేసి కట్ చేసేద్దాం. బ్లౌజ్ హైట్ దగ్గర ఒక 2.5కి ఈ విధంగా మార్కింగ్ చేసేసేయండి. 2.5. ఇప్పుడు ఆర్మ్ హోల్కి ఆ 2.5 దగ్గరికి ఇలాగ స్ట్రైట్గా ఒక లైన్ మార్క్ చేయండి. జస్ట్ ఆ కార్నర్ దగ్గర ఏంటంటే జస్ట్ ఒక మంచి రౌండ్గా మార్కింగ్ చేయండి, ఒక రౌండ్ షేప్ వచ్చేటట్టుగా. ఈ విధంగా రౌండ్ షేప్ కార్నర్ అనమాట. ఈ విధంగా మంచి రౌండ్ తీసుకోండి కరెక్ట్గా. ఇప్పుడు ఏంటిది, మార్కింగ్ చేసేసాం కదా, అంటే ఎక్స్ట్రా కూడా కొంచెం పక్క జరిపాం కదా, కింది కూడా మార్కింగ్ చేసేద్దాం. హ్యాండ్ లూజ్ వచ్చి 8 ఇంచెస్ అనమాట. హ్యాండ్ లూజ్ వచ్చి 8 ఇంచెస్. 8 ఇంచెస్కి మార్కింగ్ చేద్దాము. ప్రతిదీ కూడా టేపు చూపిస్తున్నాను ఎందుకంటే ఎంతెంత సైజు ఉందో. ఇప్పుడు హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి ఆర్మ్ హోల్కి ఇలా స్ట్రైట్గా లైన్ తీసుకుందాము. కింది పార్ట్కి వచ్చేసరికల్లా ఈ విధంగా కొంచెం క్రాస్గా ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి. ఎందుకంటే 1 ఇంచ్ పట్టీ వచ్చింది కాబట్టి అది ఫోల్డ్ చేసేసరికి ఆ ఫోల్డ్కి మనకు అది మంచిగా యూస్ఫుల్ ఉంటుంది అనమాట. అందుకే ఆ విధంగా మార్కింగ్ చేశాను. ఇప్పుడు ఇదంతా ఒరిజినల్ మార్కింగ్. ఇప్పుడు మనం మార్జిన్ పెట్టి కట్ చేద్దాం. బ్లౌజ్ హైట్ దగ్గర నుంచి అండర్ ఆర్మ్స్ వరకు మార్జిన్ పెట్టుకొని కట్ చేసేయాలి. ఈ విధంగా మార్కింగ్తో కట్ చేసేసుకోండి. మార్జిన్ పెట్టుకొని కట్ చేసేయండి. చిన్న కాటు ఆర్మ్ హోల్ దగ్గర ఎక్కడైతే 1 ఇంచ్ మార్కింగ్ వేసామో అక్కడ ఒక కాటు. ఇప్పుడు మిడిల్ కాటు. ఇప్పుడు కొంచెం లోతు తీయాలి కదా, లోతు. ఈ లోతు తీయాలంటే మనం ఎక్కడైతే మనం 2.5కి మార్కింగ్ చేసాం కదా, ఆ 2.5 మార్కింగ్ దగ్గర నుంచి ఒక్క 1/2 ఇంచ్ వచ్చే విధంగా ఈ విధంగా లోతు తీయాలి కంపల్సరీ. నేను ఇప్పుడు చూపిస్తున్నాను, ఇదిగో చూసారు కదా, ఈ సైజు రావాలన్నమాట. అంటే ఇది 1/2 ఇంచ్, మ్యాక్సిమం 1/2 ఇంచ్ ఉండాలి, అంతకంటే ఎక్కువ ఉండకూడదు అనమాట. ఈ 1/2 ఇంచ్ వచ్చే సైజు ప్రకారంగా లోతు తీయాలి. ఎక్కడి నుంచి మనం 2.5 ఎక్కడైతే మార్కింగ్ చేసామో ఆ 2.5 నుంచి ఈ 1/2 ఇంచ్ వచ్చేటట్టుగా మార్కింగ్తో కట్ చేసేసుకోవాలి ఇది లోతు. ఒకవేళ మనకి 1/2 ఇంచ్ అనేది మనకి రావడం లేదని అనుకుంటే ముందు ఏం చేసేవచ్చు, ఒక 1/2 ఇంచ్కి మార్కింగ్ వేసేసి దాని ప్రకారంగా కూడా కట్ చేసుకోవచ్చు అనమాట. నాకు అలవాటు ఉంది కాబట్టి నేను డైరెక్ట్గా 1/2 ఇంచ్ తీసేసాను. చూసారు కదా, హ్యాండ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు